500 తీసుకున్నావు, భూమి దగ్గర ఎంత తీసుకున్నావేంటి? విన్నారే నువ్వు కిరాయలుడువా? మరి వాళ్ళందరూ ఏంట్రా నిన్ను ఎలా బయటికి పంపాలని తెగ స్కెచ్లు వేసేస్తున్నారు. అన్నయ్య టచ్ చేస్తున్నావేంట్రా? అబ్బా చెయ్యి తిప్పితే ఎముకలు ఇరిగిపోవాలి. అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతులు ఆడదా? గుద్దితే గుండె 16 ముక్కలు అయిపోద్ది. రారే అరే ఈ విషయం మావి తెలిస్తే ఏమవుద్దిరా? వద్దన్నయ్య అయిపోతాను. అన్నయ్య చొక్కా నాది. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల బ్లడ్ బయటకు వచ్చాను. సర్దేరా, అన్ని సర్దేరా. అన్ని నువ్వే సర్దేస్తే ఇంకా నేనేం సర్దను? నోరు లెగుస్తుందేంట్రా? గుట్లు పీకి గోళీలాట ఆడేస్తా. అబ్బా గ్లామర్ మెయింటెనెన్స్ సారా అవసరమారా నీకు? నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా. తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు. తెల్లారేంత వరకు మామయ్య ఇంటికి రాడు. నువ్వు సర్దేరా పుట్టాడు. సర్దేరా. నిద్రలా పట్టిందిరా నీకు? సర్దుకోమని చెప్పాను కదరా నేను నీకు. అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చానన్నయ్య. చీకట్లో ఏం కనిపించిందిరా నీకు? కనిపించిందంతా లాగేశానన్నయ్య. నన్ను కూడా దిగిపోయావు. తినంది ఆల్రెడీ తీసేశానన్నయ్య. స్మార్ట్ గా ఉన్నానా? అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉండుంటానే. చూపెట్టు. సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా? 2 రోజులు ఆగేశా. మనకు తెక్కలోడు దొరికాడు. మావయ్య ఊరు నుంచి రావడం, మనం వాడి గురించి చెప్పాడు. రైస్ బిల్లు మన సొంతం అయిపోవడం. ఆ తర్వాత అంతా చపక్. కర్మ అన్నయ్య కర్మ. అప్పుడే ప్యాంట్ పొడిగింది వచ్చుగా. ఇంపోర్టెడ్ వాచ్ అన్న, జాగ్రత్త. రేయ్ ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా. ఏంట్రా ఇది? సీడీ. ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది. ఇంకో 30-40 ఉన్నాయి. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టునా? ఒక్కలో చిట్టిగాళ్ళే అన్నయ్య. మళ్ళీ వాడి గురించి ఆలోచన కూడా ఒకటా అన్నయ్య? అవునరే, నువ్వు గుద్దితే ఏంటి గుండె 16 వక్క. కళ్ళు పీకి గోళీలాడేసుకుంటా. ఊరుకా. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. తుడిచే. ఓవరాక్టింగ్ ఆపుతావా? ఆపేసి అన్నయ్య. ఒరే చిట్టిగా అన్నయ్య, నా మ్యాటర్ నీ వల్లే కాదు, ఇంకెవడి వల్ల లీక్ అయినా రత్తాలు రైస్ మిల్ అనే సినిమా రిలీజ్ అయిపోద్దు రే. నాకు అర్థమైంది అన్నయ్య. ఈ రోజు నుంచి నీ టెన్షన్స్ నా టెన్షన్స్ రాత్రి నుంచి అడుగుతున్నారు కదా, మావి గారు వచ్చారు. మన ఇద్దరం లవర్స్ అని అందరినీ నమ్మిద్దామని అలా పిలిచా. బాగుందా? లవర్స్ ని ఎలా పిలుస్తారా క్రేష్? ఏ అలా అనిపించలేదా? మరి నీ ఫ్రెండ్ ఏంటి ఒరే గిరి అని పిలిచేస్తా ఉంటది? అమ్మో, దాన్ని అర్జెంట్ గా కంట్రోల్లో పెట్టాలి. సరే టిఫిన్ చేద్దు గాని రా. భూమి, లంగా ఓణిలో బాగున్నావు. నాట్ బ్యాడ్. సరే రా. అమ్మాయి ఎంతసేపే? అన్నయ్య రా కూర్చో. ఎరా భయమా వినయమా? భయంతో కూడిన వినయ గౌరవం అన్నయ్య. కూర్చో. ఈ రోజు నీకు 2 ఈ ప్లేట్ బయట వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి. మా మహాలక్ష్మి అత్తయ్య పొగిడితే చాలు పడిపోతుంది. అవునండి, దేవతలాంటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి వేరెవరినో పొగిడింది? ఎవరిని పొగిడింది? అదేనండి ఆవిడ పేరేదో మహాలక్ష్మ. కరెక్ట్ అండి, ఆవిడే. అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి. ఇంకేం చెప్పింది? అబ్బో చాలా చెప్పిందండి. ఈ ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట. నచ్చుతానో లేదో. బాబు అమ్మ వద్దే. ఏంటండి? ఆ మహాలక్ష్మిని నేనే. మీరా? మహాలక్ష్మి అంటే మీరా? ఏ భూమి, ఎంత ధైర్యం దానికి? లేకపోతే మీతో దోశలు పెట్టిస్తుందా నాకు? అయ్యో నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చో.
ఏంటి క్రిష్ నువ్వు ఆగవే, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. అయ్యో అమ్మో ఓరు నాయనో ఓ దేవుడో, నువ్వు మామూలు నటుడివి కాదు, అంటే నట సార్వభౌముడివి. ఏంటత్తయ్య, ఇదిగో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. నాకు నచ్చాడని ఎవరికి చెప్పకే. క్రిష్ బాబు ఆగు, ఇంకో 2 దోశలు తీసుకొస్తాను. అయ్యా ఈ ఎద్దులు 2 ముసలి అయిపోయాయి, ఎందుకు పనికొచ్చేలా లేవు, ఏం చేయమంటారు? అవి కనీసం ఇన్నాళ్ళు ఇంటి కోసం పనిచేసాయి. అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి 2 పూట్ల మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి. అన్నయ్య వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు, ఆ? దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. ఫేస్ భలే ఉంది బాబాయ్, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వేంటి ఇక్కడ లెక్కలు? అదేంటి బాబాయ్ అలానే సావు, ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా. ఈ ప్లేస్ మనం ముగ్గురం మంచుకుందాం. ఏంటి అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా. ఎల్లక వచ్చేస్తానే. ఇప్పుడు ఎట్టా వాడు వచ్చాడు అనుకో, వాడు అసలు ఇల్లు అడుగుతాడు, మనం కొసలు అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బొట్లు వేసేసుకుందాం. మరి బుట్ట ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడరు, కొత్త మాట్లాడేది మేమే. నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. ఏమో. బావా ఎంత చెప్పినా వింటలేదు బావా, వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతం. జాగ్రత్త. అలాగే బావా. మనోడా ఇట్లాంటి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకరా. ఓయ్ ఏంటి ఫీలింగా? ఏవే వద్దని చెప్పేది. నువ్వేం భయపడక తాత, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. వచ్చానుగా, పని పూర్తి చేసుకునే వెళ్తా. సూపరు. అయ్ బాబోయ్, మా నాన్న ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నా నాన్న. హే క్రిష్, అక్కడ నేషనల్ సఫారీ అని పెద్ద జూ ఒకటి ఉందిరా. రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ. నీ లైఫ్ లో ఎప్పుడు చూసుండవు. ఒరేయ్, నా అక్కడ కొత్త ఎక్కరా? మీరు చెప్పింది నిజమే నాన్న. ఎన్ని రకాల జంతువులు నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. బాగున్నారు. అదే ఐ మీన్ బాగున్నాయి. బట్ ఐ మిస్సింగ్ యు మ్యాన్. మిస్ యూ టూ నాన్న. బాయ్. మా నాన్న నేను ప్రపంచం మొత్తం తిరిగేస్తాను అనుకుంటున్నాడు. నువ్వు నా కనీసం నీ ఊరు కూడా చూపించట్లేదు. సారీ, 5 minutes బయటికి వెళ్దాం. ఈ కనిపించే పొలమంతా మాదే. వెనకాల ఇంత ఉన్నప్పుడు అందమైన నీ కూతురుతో పాటు ఆస్తిని కూడా లాక్కెళ్ళిపోతానంటే మీ నాన్నకే కాదు, ఏ నాన్నకైనా బాధగానే ఉంటుంది. క్రిష్, కళ్ళు తగ్గుదాం క్రిష్. Come fast. నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలంటే ఎందుకంత ఇష్టమా అని. ఎందుకు? అది కూడా ఇంతేగా, ముందు ఎవరైనా వస్తే చాలు భయంతో తల లోపల అనేసుకుంటుంది. ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటకు పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది, నీలాగే. ఈ ఊర్లో నువ్వు ఉండేది ఇంకా కొన్ని రోజులేరా, ఎంత తిరగాలో తిరిగాయి. ఏనా మాకు పెళ్లి చేసి పంపించేస్తున్నావేంటి? మామయ్య అడ్డు లేకపోతే నిన్ని పాటికి వేసేసేవాడిని. ఎర్రి లేడీస్ ఉన్నారన్నయ్య అంటే బాగోదు. అన్నయ్య నీకు విషయం చెప్పనా, ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని. నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. ఏ భూమి దా. లీడైపోయాడు. పెళ్లి కాని అమ్మాయిని వెంటేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరగడానికి పట్నం కాదు, ఊరు. 10 మంది చూస్తారన్న బుద్ధి కూడా లేదు నీకు. పెళ్లి కాకుండానే నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరందరికీ తెలిసేలా చేసింది మీరే కదా. ఎదిగిన ఆడపిల్లని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న సంస్కారం కూడా లేదా నీకు? నిన్ను కాదులే, నిన్ను పెంచిన అమ్మ నాన్నలు అనాలి. ఎరా చిట్టి, అన్నయ్య చెప్పలేదా? ఏంటి? అదేరా, మీ ఇద్దరు లవర్ చేయండి, కొంపలేం తగలెడతారు, ప్రేమ పౌరాలుగా సరదాగా ఊరు మొత్తం తిరిగి రండి. మావిని నేను మేనేజ్ చేస్తాను కదరా, మరి చేయలేదా? ఓహో
చెప్పానా? ఏరా చెప్పావా? అది నాన్న చెప్పానంటే అలా చూస్తాడేంటి? అన్నయ్య చెప్తే చెప్పినట్టే మాయ. ఎరా ఈ దెబ్బతో వెళ్ళిపోతాననుకున్నావా? అనుకోని పెట్టాలి. ఆల్రెడీ నీ పెట్టి కూడా సర్దేశా. 1 నిమిట్ టైం ఇస్తే యాస్టీస్ గా సర్దేస్తానే. ప్రామిస్ అమ్మతోడు. ఈ టైంలో ఎవరు అన్నయ్య? నా అసలు గర్ల్ ఫ్రెండ్ రా, మాట్లాడేసి వస్తా. అన్నీ నాకే తెలుస్తున్నాయి ఏంటో. ఏరా సెటిల్ అయ్యావా? అయిపోమంటావా? చంపేస్తాను, ప్రాబ్లం ఏం లేదు కదా అని. ప్రాబ్లం ఏం లేదు కానీ అవును, భూమి ఫ్రెండ్ అని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేచ్చుగా, ఓ పని అయిపోద్ది. ఇంకో 10 days రా, ఎగ్జామ్స్ అవ్వగానే మా ఇంట్లో మన మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనేగా. సరే రేపు చేస్తాను. క్రిష్, ఐ మిస్ యూ. బాయ్. బాయ్. నీకు జోకర్ పడిందా? రేయ్ అయ్యా. పొద్దున్నే పెందలగడ రండి, ఆ చెరుగొట్టు పొలాన్ని మంజాలాలి. అలాగేనయ్యా. ఇదిగో రేపు బసవగాడి ఇంట్లో పెళ్లి, మాకు పనులున్నాయి, కుదరదు. మీరు ఎలాగా బేవార్స్ గా ఉన్నారు కదా, వెళ్ళి ఇస్తరాకులు నాకిరండి. కనీసం ఇంట్లో పూట భోజనాలన్నా మిగులుతాయి. ఎవరిని బాబాయ్? అదిగో ఇదిగో అని పిలిచేస్తున్నాడు. ఇంకెవరిని? మమ్మల్ని. ఏంటి బాబాయ్ ఇది? అక్కనిచ్చిన బావే కదా, బావనే మర్యాద లేకుండా మాట్లాడతాడేంటి? అదే కదా మరి. నాకు నచ్చలేదు బాబాయ్, ఇది చాలా అన్యాయం. రండి తేల్చేసుకుందాం. ఏంటి తెలిసేది? నీతో పాటు మమ్మల్ని కూడా బయటికి ఎండేస్తారు. భలేటోడివే. లేకపోతే ఏంటి బాబాయ్, మనం ఎంత పనికిరాని వాళ్ళం, బెవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అదిగా ఏంట్రా అది? ఇంటర్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా, కాస్త పైకి చల్లొచ్చుగా. అదలు బా, నాకు చాలా పని ఉంది, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. చూసా బాబాయ్, పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీము నెత్తురులేని బాపతి కాదు బాబాయ్ వాడు. తక్కువ మాట అనేస్తాడు. ఎందుకంటే వేళ మనం వాడిని ఇక్కడ పనిలోకి తీసామనుకో, ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో అయినా పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి. నాన్నయ్ రా, భోజనాలు రెడీ అట, తిన్నా. నీ కడుపున పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు గాని ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా, ఇంకెన్నేళ్లే బాబాయ్, ఇన్నేళ్లు ఎలాగోలా గడిపేశాం. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో, ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవటానికి. ఏమంటావు? ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్. ఇదిగో ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్. ఉంటా మరి, ఉంటా.